చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహా వాతావరణాన్ని వ్యాప్తి చేసేలా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆ చెరువులను తీర్చిదిద్దేందుకు నడుం బిగించింది. కోట్ల రూపాయలు వెచ్చించి మరీ ఆ చెరువులను మినీ ట్యాంక్ బండ్లుగా మార్చేందుకు శంకుస్థాపన చేసింది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో ఆ నగరంలోని చెరువుల సుందరీకరణ పనులు ముందుకు కదలడం లేదు. తమ చెరువులకు ఈ ఏడాదైనా ఆహ్లాదం పలకరిస్తుందా లేదా అనే చింత ఆ ప్రజలను వెంటాడుతోంది. వరంగల్, హన్మకొండ, ఖాజీపేట వాసులకు ఆహ్లాదం పంచేందుకు నగరంలోని పలు చెరువులను మినీ ట్యాంక్ బండ్లుగా పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు దాదాపు 5 ఏళ్ల క్రితమే అధికారులు శంకుస్థాపన చేశారు. బల్దియా యంత్రాంగం పట్టింపులేమో నగరవాసుల దురదృష్టమో కానీ ఇప్పటికీ ఒక్క మినీ ట్యాంక్ బండ్ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రాలేదు. నగరంలోని భద్రకాళి, వడ్డేపల్లి, ఉర్సురంగ సముద్రం, చిన్న చెరువు, పద్మాక్షి ఆలయ చెరువుల్లో 4ంటిని మినీ ట్యాంక్ బండులుగా, పద్మాక్షి చెరువును బతుకమ్మ ఘాట్ గా మార్చేందుకు సర్కార్ ప్రత్యేక నిధులు కేటాయించింది. దాదాపు అన్ని చెరువుల అభివృద్ది పనులు 1-2 ఏళ్ల కాల వ్యవధిలో చేపట్టారు. సుందరీకరణ చేపట్టి 5 ఏళ్లు గడుస్తున్నా త్రినగరి వాసులకు ట్యాంక్ బండ్లు అందని ద్రాక్షగానే మిగులుతోంది. భద్రకాళి చెరువుపై మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం కోసం ప్రభుత్వం 62 కోట్లు కేటాయించింది. 2018లో పనులు చేపట్టగా 2 ఏళ్ల వరకు కొంతమేర పనులు పూర్తయ్యాయి. పిల్లలకు ఉద్యానవనం, ఆట వస్తువులు, ఓపెన్ జిమ్ వంటి పరికరాలు ఏర్పాటు చేశారు. కానీ ప్రధానమైన బండ్ నిర్మాణం, సుందరీకరణ పూర్తికాక ప్రజలెవరూ అటువైపు రావడం లేదు. ఫలితంగా అమర్చిన పరికరాలు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. వరంగల్లోని మిగతా చెరువుల పరిస్థితి సైతం ఇలాగే ఉండటంపై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ట్యాంక్ బండ్ డెవలప్మెంట్ అంటున్నారు కానీ కొద్ది పని జరుగుతుంది. మిగతా పని ఏమో పెండింగ్ లో ఉండడం మూలంగా మొదటిసారిగా చేసిన పని అది కూలిపోయే పరిస్థితి ఉంది. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ పాతది అట్లా ఉంది, మళ్ళీ కొత్తది చేసి కొత్తది కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది. బట్ వాకర్స్కి అయితే బాగా ఇబ్బంది జరుగుతుంది. మేము వాకర్స్ మాకు బాగా ఇబ్బంది జరుగుతుంది. మాకు ఒక యోగా షెడ్ కూడా కావాలనుకున్నాం కానీ జరగట్లేదు. ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడ వేరే జరుగుతున్నాయి. రాత్రిపూట లైటింగ్ లేక అది లైటింగ్ పెట్టిలు దాన్ని కూడా ఇంకా జరగలేదు. భద్రకాళి ఏ విధంగా చేసిండో అదే విధంగా చేస్తే మాకు బాగుంటుంది. మా కోరిక ఈ 2 ప్రస్తుతం అయితే మాకు యోగాది ఒకటి కావాలి, వాకింగ్ ట్రాక్ ఒకటి కావాలి. దానివల్ల అదేవిధంగా సాయంత్రం మాత్రం విపరీతంగా డిస్టర్బ్ అవుతుంది. ఏది లైట్స్ అరేంజ్మెంట్, లైట్స్ లేకనో ఇంకా విపరీతంగా వేరే అదర్స్ పార్టీ వాళ్ళు వస్తారు. అదొకటి కంట్రోల్ చేయడం ఉంటే మంచిగా ఉంటుందని మాకు. నగరంలోని మరో ప్రధానమైన వడ్డేపల్లి చెరువు సుందరీకరణ, మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం పనులు ఏళ్లుగా నత్తనడకనే సాగుతున్నాయి. పర్యాటక ప్రాంతంగా చేస్తామన్న హామీ మాటలుగానే మిగిలిపోయాయి. ఈ చెరువు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. 2021లోనే పనులు ప్రారంభించినా ఇప్పటికీ పనులు కొలిక్కి రాలేదు. వాకింగ్, సైక్లింగ్, యోగా, స్పోర్ట్స్ జోన్, జిమ్ సెంటర్, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టాలని ప్రజలు కోరినా ఇంతవరకు అవేవీ పూర్తి కాలేదు. రాత్రి వేళల్లో చెరువు పరిసర ప్రాంతాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. మినీ ట్యాంక్ బండ్ చేస్తామని అంటుండ్రు హైదరాబాద్ లెక్క, కానీ అది కూడా చేస్తలేడు. అదొకటి. ఇంకా హిస్టారికల్ ప్లేస్ కాబట్టి ఇది వెరీ నియర్ టు కలెక్టరేట్, వెరీ నియర్ టు స్టేషన్ బాగుంటుంది కాబట్టి ఇంకా వేరే డిఫరెంట్గా పెడితే ఇంకా దానిలో ఒక చెరువులో కూడా ఇంకేమన్నా పెడితే బాగుంటుందని మా కోరిక. ఓపెన్ జిమ్ ఉన్నది. ఓపెన్ జిమ్ ఉంటే ఓపెన్ జిమ్ ఖరాబ్ అయితే మేము వాకర్లం అందరం కలిసి మేము రిపేర్ చేసుకున్నాం తప్ప ఏ ఒక్కరు కూడా చేసిన లేదు. సార్ మీ దగ్గర ఒక బాండ్ పేపర్ ఉంటే రాసుకోండి. ఆ కొస్త నుంచి స్టార్ట్ అయ్యి ఈ కొస్త వరకు వచ్చింది కదా, ఇది కంప్లీట్ అయ్యే వరకు అక్కడ ఉంటే అడగండి. మొత్తం నాశనం 16 వల్ల అయింది. ఎవరు వచ్చినా మేము చూపెట్టేందుకు సిద్ధం ఉన్నది. ఇయ్యాల చేస్తే రేపే పోతుంది. ఈ కొసకొచ్చే వరకు డెవలప్మెంట్ అంటూ అసలే ఉండదు. కట్టమైన పని చేసినప్పుడు ఈ నాశరకం అవుతుంది, నీళ్లు పోస్తలే ఏదని మేము అడిగినందుకు మా యోగా షెడ్ అక్కడ చేసేదాన్ని బండలు బీకేసిందండి. గేట్లు పెట్టిన లోపల రానియలేదు, ఏమీ కాలేదు. లైట్లు ఉండే అంత మునిపోయేది, అది సోలార్ లైట్లు పెట్టిండ్రు, వాటిని తీసేసిండ్రు. మంచిగా పెడతారు, మంచిలే లేదు. అక్కడ పెట్టిండ్రు, పడేసిండ్రు, వచ్చిండ్రు, ఇనాగ్రేషన్ చేసిండ్రు, వెళ్ళిండ్రు. ఇప్పటి వరకు ఎక్కడిదక్కడ పోతుంది అది.